దానికి తొందర గ్రోత్ రావడానికి అంటే బ్యాంబూ జాతులు అనేది బెటర్ అన్నమాట. మనం అగర్బత్తి స్టిక్స్ కానీ, బాస్కెటరీకి కానీ, ఫర్నిచర్కి కానీ వీటన్నిటికి మ్యాక్సిమం యూజ్ చేసేది బ్యాంబూ జాతులు. ఏంటంటే తొందర పెరుగుతుంది. ఇప్పుడు బుట్టలు చేసే వాళ్ళు ఉంటారు, బుట్టలు చేసే వాళ్ళు అంటే తొందర గ్రోత్ కావాలి. 2 years అయిపోతుందంటే 2 years కాలం అవుతుందంటే ఇవి ఇటువంటివే సూట్ అవుతాయి వాళ్ళకు. ఎంతవరకు అయితే సార్ దొడ్డు లావు ఈ ఏరియా ఇంత కావచ్చు అంటే 4 years టైం 4 years. ఇది ఇంకా 2.5 years కాబట్టి ఇది ఇనిషియల్ ప్లాంటేషన్. ఇంకా హైట్ ఎంత పెరుగుతుంది సార్? హైట్ ఈజీగా మీకు 40 feet 50 feet దాకా పెరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ 25 feet దాకా పోయి ఉంటుంది. 40 అంటే హై టెన్షన్ కింద వస్తుంది. టచ్ అవుతుంది ఈజీగా హై టెన్షన్ అల్లేం తీసేయాలి, వాళ్ళు ఏం పెట్టద్దు. ఏమన్నా దూరంగా పెట్టుకోవచ్చు. ఇట్లా విచ్చరించడం ఇట్లా పోతుంది కదా. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇవి కూడా అట్లే పోతున్నాయి, కానీ దగ్గర అయిపోయినాయి. ఒకటే ఒకటి స్ట్రైట్ గా పోతున్నాయి. ఓకే. సో ఐడెంటిటీ అయిపోయింది. ఒక్కొక్క మొక్కకు స్పేసింగ్ ఎంత పెట్టారు సార్? 4 feet. ఇక్కడ ఒక మొక్క పెట్టాం, ఇక్కడ ఒక మొక్క పెట్టాం. 4 feet పెట్టారు. అందుకే నీకు ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు 2 ఏళ్ళకి ఇప్పుడు గంపల వాళ్ళకు సూటబుల్ ఇవి ఇట్లా అమ్మచ్చు ఇష్టం అంతే అంతే. 50 ఎప్పుడైతే ఈ కల్మ ఇది ఉంటది కదా, ఇది ఎప్పుడైతే డైరెక్ట్ ఏం చేస్తా అంటే డైరెక్ట్ పొడుగ్గా పోతుంది. అక్కడ నుంచి ఈ బ్రాంచెస్ ఏం రావు. ఫస్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు 4 ఎంత అది ఎంత పెట్టారు సార్? 15 అండి, 15 feet. ఇది డైరెక్ట్ స్ట్రైట్ పోయిన తర్వాత ఇది మెచ్యూర్ అయిపోయిన తర్వాత దీని మాక్సిమం హైట్ పోతుంది. ఇది దీనివల్ల ఎంత అవుతుందో అంత హైట్కి పోయిన తర్వాతనే ఈ సెకండరీ షూట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండరీ వస్తే కట్ చేస్తాను రెడీ అన్నట్టు. సెకండరీ అంటే కట్ చేసేందుకు రెడీ కాదు. సో అంతే హైట్ సెకండరీ బ్రాంచెస్ అంటే ఇవి పక్కన మేము కట్ చేసాము. కట్ చేయాలి ఒక 2 years తర్వాత కట్ చేయాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో కట్ చేయొద్దు. అది కూడా కట్ చేయడం కూడా ఇది నవంబర్ టు డిసెంబర్ ఆ మధ్యలోనే కట్ చేయాలి. అంటే ఏ స్టేజ్ దాకా కట్ చేస్తారు సార్? ఏంది మనకు అందినంతనే పైదాకా అవసరం లేదు. పైదాకా అవసరం లేదు. కట్ చేస్తే దొడ్డు కుడుతుంది. దొడ్డు కుడుతుంది. ఏంటంటే అక్కడ పోయే మెటీరియల్ మొత్తం దీనికి ఉంటుంది కాబట్టి సో బాగుంటుంది మొక్క. మేకలు మేస్తాయా సార్? ఆకు మేకలు మేస్తాయి. మొక్కను రక్షించుడు ఎట్లా సార్? రక్షించాలంటే ఇంకా మీకు ఫెన్సింగ్ అటువంటివి ఏం లేవా? కొన్ని తినేయి సార్. తింటలేవా? మా ఆవులు అయితే తింటున్నాయి. ఆవులు తింటే ఏం కాదు, మేకలు అంటే తింటలేవా? సెల్యులాస్ ఎక్కువ ఉంటుంది. సెల్యులాస్ ఎక్కువ ఉంటుంది జాస్తి. అందుకే మేక తినదని మేక తినదు. ముందరికి రండి. ఇక్కడ ఇప్పుడు మీకు సమ్మర్లో చాలా అడ్వాంటేజ్. సమ్మర్లో కూరగాయలు ఆకుకూరలు వేసుకోవడానికి బాగా డిమాండ్.